మనం పూజ చేసేటప్పుడు అది పంచోపచారాలు కానీ, షోడశోపచారాలు కానీ పూజ చేసేటప్పుడు ధూపాన్ని వెలిగిస్తాము. అంటే అగరబత్తీని వెలిగిస్తూ ఉంటాము. ఈ అగరబత్తీని వెలిగించేటప్పుడు మనందరము చేస్తున్నటువంటి తప్పేమిటయ్యా అంటే, ఈ ధూపము దేనికోసం అంటే మనం పూజ ఎందుకు చేస్తున్నాము అసలు? భగవంతుడికి మనము కృతజ్ఞతని ఆవిష్కరించుకుంటున్నాము. అంటే ఎవరైనా మనకు ఒక సహాయం చేశారనుకోండి, ఏమంటాము? థ్యాంక్ యూ సో మచ్ అంటాం కదా! ధన్యవాదములు అని చెప్తూ ఉంటాం కదా! మరి అటువంటిది మనకి ఇంతటి జ్ఞానం ఉన్నటువంటి ఈ మానవ జన్మనిచ్చాడు భగవంతుడు. కాబట్టి అందుకు కాను ప్రతీకగా ఈ సృష్టినంతా చూడగలుగుతున్నావు. కళ్ళనిచ్చావు స్వామి అని చెప్పి, ఈ వెలుగునిచ్చావు స్వామి అని చెప్పి దీపాన్ని పెడుతున్నాము. అదేవిధంగా ఇంతటి చర్మాన్ని ఇచ్చావు అని చెప్పి గంధాన్ని పెడుతున్నాం కదా! అదేవిధంగా మరి వాసన చూడటానికి చక్కటి ముక్కునిచ్చావు స్వామి అని కృతజ్ఞతగా ఏం చేస్తున్నాం మనము? ధూపాన్ని వెలిగిస్తున్నాం కదా! ఈ ధూపాన్ని వెలిగిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? ధూపం ఎలా వెలిగించాలి? ఒక అగరబత్తిని తీసుకున్నప్పుడు ఏం చేస్తాము? వెలిగించేటప్పుడు ఇలా తీసుకొని వెలిగించి దాన్ని ఇట్లా ఇట్లా తిప్పేస్తున్నాం. అట్లా తిప్పకూడదు అని చెప్తారు పెద్దలు. దాన్ని ఇట్లా పట్టుకొని ఈ చేత్తో వెలిగించిన తర్వాత ఈ చేత్తో పట్టుకొని ఈ విధంగా చూపించాలి. వాసనని ఏదైతే సుగంధభరితమైనటువంటి ఈ వాసన ఉందో, ఈ వాసని అటు అమ్మవారికి పూజ చేస్తున్నా, స్వామివారికి పూజ చేస్తున్నా, భగవంతుడికి మనం ఈ విధంగా వాసనని చూపించాలి. ఉదాహరణకి ఒక మల్లెపువ్వు ఉందనుకోండి. ఈ మల్లెపువ్వు ఉంటే ఎవరో ఇప్పుడు మన రమేష్ ఉన్నాడు, ఒక పువ్వులు మా ఇంట్లో పూసిందమ్మా అని చెప్పి ఇంత మాల తెచ్చిచ్చాడు నాకు. అమ్మ తీసుకోండి అమ్మ, మా అమ్మగారు పంపించారని అంటాడు. అంటే నేను తీసుకొచ్చి నాకు ఇవ్వగానే నేనేం చేస్తాను? ఇట్లా వాసన చూస్తాను. అంటే మనం ఏంటి, మంచి సుగంధభరితమైనటువంటి వాసన ఏదైతే ఉందో దాన్ని ముక్కుకు పెట్టుకుంటాం కదా! అట్లా కాకుండా ఒక ఏదైనా సరే ఒక వాసనతో కూడినటువంటి దాన్ని తీసుకొచ్చి మనకి చూడు వాసన చూడు, ముక్కు దగ్గర వాసన చూడు అని అనకుండా ఇట్లా ఇట్లా చూపించారనుకోండి, మనకి అది సరైన పద్ధతేనా? కాదు కదా! మరి భగవంతుడు మనకిచ్చినటువంటి ఇంతటి ముక్కుని ఇచ్చావు నాయనా, నీ కానీ వాసన చూస్తూ అన్నిటినీ కూడాను మనము సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలను ఏవైతే ఉన్నాయో వాటి వాసననంతా కూడాను మేము ఆస్వాదిస్తున్నాము. అందుకని చెప్పి కృతజ్ఞతగా నీకు చిన్న ఈ ధూపాన్ని నీకు ఇస్తున్నాము అని చెప్పి అగరబత్తిని ఏం చేస్తున్నాం? మనం ఇట్టేటట్టు తిప్పేస్తున్నాం. మన మొహానికి మనం తిప్పితే ఎవరైనా వాసన చూడమని ఎలా అనుకుంటాం? కాబట్టి ముక్కు దగ్గర మాత్రమే ఈ విధంగా చూపాలి. అది మనం తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా దాంట్లో ఆంతర్యం ఉంటుంది. కాబట్టి ఇక నుంచి మనం పూజ చేసేటప్పుడు అమ్మవారికి, అయ్యవారికి కానీ ఎవరికైనా పూజ చేసేటప్పుడు పంచోపచారాల్లో కూడా ఉంది కదా, ధూపము, దీపము, నైవేద్యము, గంధము, పుష్పము ఉన్నాయి కదా. దాంట్లో కూడా మనం ఈ అగరబత్తి వెలిగించేటప్పుడు ఈ విధంగా మాత్రమే చూపిస్తాం. అంటే మళ్ళా ఒక ప్రశ్న వస్తుంది, ఏమండి మరి ఎడం చేత్తో పట్టుకుంటాం, మనం వెలిగించేటప్పుడు కుడి చేత్తో వెలిగిస్తాం. వెలిగించుకొని భగవంతుడు ఇచ్చినటువంటి చేతులే రెండు, దీన్ని ఇట్లా పట్టుకుంటాం, ఈ చేత్తో చక్కగా వాసన చూడండి అని చెప్పి వాసనని చూపిస్తాం. ఇది ధూపము ఇవ్వవలసినటువంటి పద్ధతి. దీన్ని తెలుసుకుందాము. మనం భగవంతుడికి కృతజ్ఞతని ఆవిష్కరించుకుందాం.